ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు. భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే ఎంతటి కష్టమైన క్షణాలలో తీరిపోతుంది. అయితే మన శాస్త్రాల ప్రకారం స్వయంగా పరమేశ్వరుడు వివరించిన కొన్ని నియమాలను పాటిస్తే జీవితంలో ఎప్పటికీ పేదరికం రాకుండా ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ కామెంట్ చేయండి. అత్యంత శక్తివంతమైన దీపాలలో నారికేల దీపం ఒకటి. నారికేల దీపం అంటే ఆ శివయ్యకు ఎంతో ఇష్టమైన దీపం. కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి శివుని చిత్రపటం ముందు దీపం వెలిగిస్తే అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. మన పురాణాల ప్రకారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత శివపార్వతుల భూమిపై సంచరిస్తూ ఉంటారు. కాబట్టి శివపార్వతుల అనుగ్రహాన్ని త్వరగా పొందాలనుకునేవారు ప్రతి సోమవారం సాయంత్రం సమయంలో పూజ గదిలో ఒక దీపం వెలిగించండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది. అత్యంత శక్తివంతమైన మంత్రాలలో శివపంచాక్షరి మంత్రం ఒకటి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదివితే జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం కాపాడుతాడు. శివునికి ప్రీతికరమైన సోమవారం రోజున ఆ శివయ్య కైలాసం నుండి దిగివచ్చి ముక్కోటి దేవులతో కలిసి శివాలయంలో తిరుగుతూ ఉంటాడంట. కాబట్టి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇక శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా నందిని దర్శించుకోవాలి. పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి. అయితే నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు మీ కుడి చేత్తో నందిని చెవిని మూసి మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ గోత్రం పేరు, అలానే మీరు కోరికలను చెప్పి నంది దగ్గర ఒక పుష్పాన్ని సమర్పించాలి. ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. విభూది బొట్టును ధరిస్తే జన్మ పాపాలు నశించిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి తులసిని పూజించిన వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అయితే తులసిని పూజించేవారు తులసి కోటలో తప్పనిసరిగా ఒక చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తులసి కోటలో శివలింగం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మనలో చాలామంది శివాలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలో కేవలం అర్ధ ప్రదక్షిణ చేయాలి.